హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ లాగ్. ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే సో వేడి వేడి చికెన్ కబాబు ఎమ్మి ఎమ్మి క్రిస్పీ స్టైల్లో స్వాతి అయితే రెడీ చేసేసి పెట్టేసింది. ఇంకా లేట్ చేయకుండా ఇప్పటికే ఒక 5-6 సార్లు కాల్ చేసింది. ఈవెన్ మా మీటింగ్ డిస్టర్బ్ చేసింది ఈ పిల్లనే అనే చెప్పాలి. నేను 2-3 సార్లు ఫోన్ చేసేసరికి వస్తాను ఆగవే అంటే బాగా అరిచేసింది. మూడోసారి కాల్ చేసి 2:30 అవుతుంది, ఇంకెప్పుడు తింటావు, పొద్దున్న కూడా టిఫిన్ తినలేదు అని చెప్పి. సో ఇంకా మా బాస్ దగ్గర కూడా నేను అదే చెప్పాను, సార్ టిఫిన్నే తినలేదు సార్ పొద్దున్న నుంచి, ఇంకా అరుస్తున్నారు ఇంట్లో, నేను వెళ్తానని. సరే అనేసి వదిలేశారనమాట. సో నేనైతే వచ్చేసాను ఇంటికి వచ్చి అలా తిన్నామో లేదో కొంతసేపు ఈ గ్యాప్లో అమ్మ కూడా వచ్చేసింది. నాకే సర్ప్రైజ్, పొద్దున్న వీళ్ళు కాల్ చేశారంట. ఆ కాల్ చేసి మాటలతోనే ఏదో ఇంట్లో మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ దగ్గర, అంటే వాళ్ళ తోటలో ఏదో అన్ని వెజిటేబుల్స్ అలాగే ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చారంట. అందులోనూ మిల్కీకి నాకు చాలా ఇష్టమైన దాళింబ్ర పండు, రిషి కూడా తింటుంది. మరి అంతగా పర్టికులర్గా ఉండాలి అన్న ఇంటెన్షన్ ఏం లేదు, మాకైతే చాలా ఇష్టంగానే తింటాం. ఒలిచి పెట్టాలన్నమాట, కాయలు ఉంటే అస్సలు పట్టించుకోము, నెల దాకా ఉన్నా కూడా. ఒక బౌల్కి 10 కాయలు ఒక్కటాసారి ఒలిసి వేస్తే కూడా నేను నా చిన్నమ్మాయి ఖాళీ చేసి పెడతాము. ఇంకా అలా అమ్మ రాగానే కొంచెంసేపు అన్ని వెజిటేబుల్స్ అన్నీ సర్దుకున్నాను. ఈ గ్యాప్లో నైట్ డిన్నర్ చేసేటప్పటికి స్వాతి అయితే ఇంకా పీజీకి వెళ్ళిపోయింది. దెన్ అమృత అమ్మ పిల్లలతో పాటు డిన్నర్ చేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్.